Earlier we have so good morning, and today we are going to complete hematology. సో మనం ఏమేం టాపిక్స్ కవర్ చేసామంటే కార్డియాలజీ, డెర్మటాలజీ, ఎండోక్రైనాలజీ, గ్యాస్ట్రోఎంట్రాలజీ. ఈ 4 టాపిక్స్ మనం కవర్ చేసాం. రోజుకి టూ టాపిక్స్ కవర్ చేసుకుంటూ వచ్చాం. అండ్ ఇన్ ఎవ్రీ టాపిక్ వీఆర్ కవరింగ్ 3 ఇష్యూస్. ఏంటి అంటే డిజీజెస్ ఏంటి, అండ్ వాటికి వచ్చే ట్రీట్మెంట్ అప్రోచెస్ ఏంటి, అండ్ వాటిని ఐడెంటిఫై చేయడానికి డయాగ్నోస్టిక్ టూల్స్ ఏంటి అని. సో కార్డియాలజీలో డిసీజెస్ ఏంటో తెలుసుకున్నాం, అండ్ డయాగ్నోస్టిక్ టూల్స్ ఏంటో తెలుసుకున్నాం, అండ్ ట్రీట్మెంట్ అప్రోచెస్ వి ఐడెంటిఫైడ్. నా సో టుడే ద టాపిక్ ఇస్ హెమటాలజీ. హెమటాలజీ అనగానే హిమోగ్లోబిన్ అనే ఒక వర్డ్ మనకు గుర్తొస్తుంది. వే డు యూ గెట్ ద వర్డ్ హిమోగ్లోబిన్? దేనికి సంబంధించింది హిమోగ్లోబిన్ అని? ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద బ్లడ్. సో దిస్ హెమటాలజీ ఇస్ స్టడీ ఆఫ్ బ్లడ్, అంటే బ్లడ్ ఫార్మింగ్ ఆర్గన్స్ అండ్ బ్లడ్ డిజీజెస్. సో మనకి బ్లడ్ అనేది ప్రతి పార్ట్, ప్రతి ఆర్గన్ కి సప్లై అవుతూ ఉంటుంది. అండ్ ద హార్ట్ విల్ బి పంపింగ్ ద ప్యూర్ బ్లడ్ అండ్ కలెక్టింగ్ ద ఇంప్యూర్ బ్లడ్. Everyone knows that. So when the blood is supplied to all the organs, when the blood is pumped to all the organs, ఈ బ్లడ్ కానీ ఇంప్యూర్ బ్లడ్ అవుతాయి, లేకపోతే బ్లడ్లో కానీ ఇన్ఫెక్షన్ అవుతాయి, మనకి డిజీజెస్ వస్తాయి అన్నమాట. సో వీ హ్యావ్ టు టేక్ గుడ్ కేర్ ఆఫ్ అవర్ బ్లడ్ ఆల్సో. ఎలాంటి కేర్ తీసుకోవాలి, ఈ హెమటాలజీలో వచ్చే డిజీజెస్ ఏంటి అని టుడే వీ విల్ గో త్రూ. అండ్ బిఫోర్ దాట్, వాట్ ఆర్ ద కామన్ థింగ్స్ విచ్ వీ హ్యావ్ టు రిమెంబర్ ఇన్ బ్లడ్? బ్లడ్లో మనం కొన్ని గుర్తుపెట్టుకోవాల్సిన వర్డ్స్ ఏంటంటే ఆర్బీసీ, డబ్ల్యూబీసీ, ప్లేట్లెట్స్ అండ్ దోస్ థింగ్స్. వాట్ ఈస్ మీన్ బై ఆర్బీసీ? ఎనీవన్ రెస్పాండ్? ఆర్బీసీ అంటే ఏంటి మా? వాట్ ఈస్ మీన్ బై ఆర్బీసీ? What is meant by RBC? Anyone respond? RBC means red blood cells. Wonderful. And what does WBC stand for? WBC అంటే ఏంటి? వైట్ బ్లడ్ సెల్స్. WBC అంటే వైట్ బ్లడ్ సెల్స్. అండ్ మనకి ఒక డిసీజ్ వస్తుంటది, కొన్నిసార్లు మనం వినుంటాం కూడా, డెంగీ అని. సో ఈ డెంగీ వచ్చిందంటే ఏంటి? ప్లేట్లెట్స్ తగ్గిపోయాయి అంటారు. సో ఆర్బీసీ, WBC, platelets, these are some common things which we should remember in hematology. ఈ బ్లడ్ గురించి స్టడీ చేసే డాక్టర్ని ఏమంటారంటే హెమటాలజిస్ట్ అంటారు. ఏమంటారు? హెమటాలజిస్ట్. నౌ సో ఇన్ ద బ్లడ్ వీ హ్యావ్ ఆర్బీసీ, WBC, platelets, plasma. Remember the word plasma also. Now, what are the common disorders? First one is anemia. ఎనీమియా అంటే ఆర్బీసీ కౌంట్ ఎప్పుడైతే తగ్గిపోతుందో మన బాడీలో, ఆర్బీసీ కౌంట్ అంటే రెడ్ బ్లడ్ సెల్స్ కౌంట్ ఎప్పుడైతే తగ్గిపోతుందో అప్పుడు ఏమవుతుందంటే ఆక్సిజన్ క్యారింగ్ కెపాసిటీ టు ద బ్లడ్ డిక్రీజెస్. న్యాచురల్లీ ది పర్సన్ బికమ్స్ వీక్. చాలా ఎనిమిక్ గా తయారైపోయారు అంటారు, చాలా వీక్ గా తయారైపోయారు అంటారు. అంటే సమ్ పీపుల్ లుక్ ఫ్యాట్, వాళ్ళు లావుగా కనపడతారు కానీ వాళ్ళకి లోపల ఏముంటుంది? నీరసం ఉంటుంది, అంటే ఎనిమిక్ ఉంటారు అనమాట. నెక్స్ట్ లుకేమియా. See the third point, leukemia. Leukemia అంటే ఇట్ ఇస్ నథింగ్ బట్ టైప్ ఆఫ్ క్యాన్సర్. WBC కౌంట్ ఎప్పుడు పెరిగిపోతుందో, అంటే వైట్ బ్లడ్ సెల్స్ కౌంట్ ఎప్పుడైతే పెరిగిపోతుందో, సేమ్ ఆల్ ద అబ్నార్మల్ సెల్స్ కీప్ ఆన్ గ్రోయింగ్ ఎ లాట్, దెన్ ఇట్ ఇస్ కాల్డ్ as what? లుకేమియా. ఎనిమిక్ అంటే ఏంటి? ఆర్బీసీ తక్కువైనప్పుడు, సేమ్ ఆర్బీసీ అంటే రెడ్ బ్లడ్ సెల్స్ ఎప్పుడైతే ఆక్సిజన్ సరిగ్గా క్యారీ చేయనప్పుడు పర్సన్ ఎలా తయారైపోతారు? ఎనిమిక్ గా తయారైపోతారు. లుకేమియా అంటే ఏంటి? ఇది ఒక టైప్ ఆఫ్ క్యాన్సర్ అనమాట. క్యాన్సర్ అనగానే మనకి ఏం గుర్తు రావాలంటే ఆంకాలజీ గుర్తు రావాలి. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ సారీ అండ్ హిమోఫీలియా. హిమోఫీలియా మీన్స్ సేమ్, హిమో అంటే ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు బ్లడ్ కదా, ఇట్స్ జెనెటిక్ డిజార్డర్. సో మనకి
ఏదైనా చిన్న దెబ్బ తగిలినప్పుడు బ్లడ్ క్లాట్ అయిపోతుంది. క్లాట్ అంటే గడ్డ కడుతుంది. కొంతసేపు తర్వాత బ్లడ్ ఫ్లో ఆగిపోతుంది. జీన్ ఒకవేళ అలా బ్లడ్ ఫ్లో ఆగకుండా కంటిన్యూస్గా బ్లీడింగ్ జరుగుతూ ఉంటే, లాంగ్ బ్లీడింగ్ జరుగుతుంటే, జీన్ దాన్ని ఏమంటారు? హిమోఫీలియా అంటారు. వాట్ ఈస్ ఇట్ కాల్డ్ as హిమోఫీలియా. నౌ సిక్స్త్ వన్, థ్రోంబోఫీలియా. థ్రోంబోఫిలియా అంటే ఇంక్రీజ్డ్ టెండెన్సీ టు డెవలప్ బ్లడ్ క్లాట్స్. ఈ హిమోఫిలియాలో ఏంటి? బ్లడ్ అనేది క్లాట్ అవ్వదు, బ్లడ్ క్లాట్స్ అవ్వదు. దెబ్బ తగిలినప్పుడు బ్లీడింగ్ అవుతానే ఉంటుంది, ఇంజరీస్ మనకి తగులుతానే ఉంటుంది, బ్లడ్ ఫ్లో ఎక్కువ ఉంటుంది అనమాట. అదే థ్రోంబోఫిలియా అంటే బ్లడ్ క్లాట్ ఎక్కువ అయిపోతుంది, అంటే బ్లడ్ గడ్డ కట్టేస్తుంటుంది అనమాట. దాన్ని ఏమంటారు? థ్రోంబోఫిలియా అంటారు. నెక్స్ట్, అప్లాస్టిక్ ఎనీమియా. అప్లాస్టిక్ ఎనీమియా మీన్స్ అదే, సో మన బోన్ లోపల ఉండే బోన్ మ్యారో అంటే మూలిగ అంటారు. అది ఎప్పుడైతే మన బ్లడ్ సెల్స్ సరిగ్గా ప్రొడ్యూస్ చేయలేకపోతుందో దాన్ని ఏమంటారంటే అప్లాస్టిక్ ఎనీమియా అంటారు. అండ్ 13th వన్, హిమోలైటిక్ ఎనీమియా. జీన్ సో వేర్ ద ఆర్బిసి సెల్స్ ఆర్ డెస్ట్రాయిడ్. ఈ ఆర్బీసీ సెల్స్ డిస్ట్రాయ్ అయినప్పుడు ఆర్బీసీ కౌంట్ తగ్గిపోతుంది. అప్పుడు ఏమవుతుంది? ఎనీమియా వస్తుంది. ఎనీమియా అంటే ఏంటి? వీక్నెస్ అని చెప్పాను. నెక్స్ట్ 19th వన్, థాలసీమియా. సో దిస్ థాలసీమియా ఇస్ అ వెరీ డేంజరస్ డిసీజ్. ఎందుకు ఇది డేంజరస్ డిసీజ్ అది అంటున్నానంటే, ద పీపుల్ బికమ్ వెరీ ఎనిమిక్ అండ్ వీళ్ళకి చాలా ఎక్కువ సార్లు బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేస్తూ ఉంటారు. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ హిమటాలజిక్ క్యాన్సర్స్. 21st వన్, హిమటాలజిక్ క్యాన్సర్. మన బ్లడ్ సెల్స్లో కానీ బోన్ మ్యారోలో కానీ క్యాన్సర్ ఉంటే దాన్ని ఏమంటారు? హెమటాలజిక్ క్యాన్సర్ అంటారు. నెక్స్ట్ 24th వన్, హెమరేజిక్ డిజార్డర్స్. హెమరేజ్, బ్రెయిన్లో హెమరేజ్ జరిగింది అంటారు. బ్రెయిన్లో హెమరేజ్ అంటే రక్తనాళాలు పగలిపోవడం అనమాట, అంటే బ్లీడింగ్ అవుతుంటది. అలాగే మనకి ఎప్పుడైతే అబ్నార్మల్ బ్లీడింగ్ అయినా, దెబ్బలు తగినప్పుడు బ్లడ్ క్లాట్ కాకుండా ఉన్న దాన్ని ఏమంటారు? హెమరాజిక్ డిజార్డర్స్ అంటారు. సో we will just recollect the diseases which we studied in hematology. First one, can anyone please read the diseases? I'll tell the numbers. May anyone read the first one? I think all of you have the option to unmute yourself, and one of you read the first one. First one is anemia. Second one is leukemia. Third one is aplastic anemia. Fourth one is hemophilia. And the next one is hemolytic anemia. And last one is thalassemia. So these are the common diseases in hematology. అండ్ మనకి బ్లడ్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా అని తెలుసుకోవాలి అంటే, మనకి బ్లడ్లో ఏమైనా డిఫెక్ట్స్ ఉన్నాయా లేదా అని తెలుసుకోవాలి అంటే మనం కొన్ని టెస్ట్లు కండక్ట్ చేస్తారు. అంటే డయాగ్నోస్టిక్ టూల్స్ ఉంటాయి కదా మనకి కార్డియాలజీలో కానీ, ఎండోక్రైనాలజీలో కానీ, అండ్ డెర్మటాలజీలో కానీ కొన్ని టెస్ట్లు కండక్ట్ చేస్తారు. ఎంఆర్ఐ అని, సిటీ స్కాన్ అని, ప్యాచ్ టెస్ట్ అని అక్కడ కండక్ట్ చేస్తారు. మరి ఇక్కడ హెమటాలజీలో ఏమేమి టెస్ట్లు కండక్ట్ చేస్తారు అంటే, ఫస్ట్ వన్ సిబిసి. సిబిసి మీన్స్ కంప్లీట్ బ్లడ్ కౌంట్. కంప్లీట్ బ్లడ్ కౌంట్ అంటే సిబిసిలో మనకి ఆర్బిసి ఎంత ఉంది, డబ్ల్యూబిసి ఎంత ఉంది, బ్లడ్ ప్లేట్లెట్స్ ఎంత ఉన్నాయి, ఇవన్నీ ఒక నంబర్ అనేది వస్తుంది అనమాట. దాన్ని ఏమంటారు? సిబిసి, కంప్లీట్ బ్లడ్ కౌంట్. నెక్స్ట్ థర్డ్ వన్, కోయాగ్యులేషన్ ప్రొఫైల్. కోయాగ్యులేషన్ ప్రొఫైల్ అంటే మనకి డిసీజెస్ లో ఒక వర్డ్ ఉంది కోయాగ్యులేషన్ అని. మనకి ఏదైనా కట్ అయినప్పుడు ఏమవ్వాలి? బ్లీడింగ్ అనేది ఆగిపోవాలి, అంటే బ్లడ్ క్లాట్ అనేది అవ్వాలి. సో ఒకవేళ బ్లడ్ క్లాట్ కానీ అవ్వకుండా ఉంటే దేన్, సో వై ఈజ్ ఇట్ హ్యాపెనింగ్, ఫర్ హౌ మచ్ టైమ్ ద బ్లడ్ ఈస్ క్లాటింగ్ అనేది ఇలాగా అసెస్ చేస్తారు. దీన్ని ఏమంటారు?
కోయాగులేషన్ ప్రొఫైల్ అంటారు. ఫోర్త్ వన్ బోన్ మ్యారో బయాప్సీ. బోన్ మ్యారో బయాప్సీ. బయాప్సీ అంటే ఏంటి? కలెక్టింగ్ ఎ స్మాల్ టిష్యూ, కలెక్టింగ్ ఎ టిష్యూ అండ్ సెండింగ్ ఇట్ ఫర్ ద టెస్ట్ టు ఫైండ్ అవుట్ వెదర్ దెర్ ఇస్ ఎనీ క్యాన్సరస్ గ్రోత్ అని. జీన్. సో అలాగ బోన్ మ్యారో బయాప్సీ అంటే దే టేక్ ఎ స్మాల్ శాంపుల్ ఆఫ్ బోన్ మ్యారో. మన బోన్ మ్యారోని స్మాల్ శాంపుల్ తీసుకుంటారంటే బోన్ లోపలికి ఒక ఇంజెక్షన్ లాంటిది ఇంజెక్ట్ చేసి ఆ బోన్ మ్యారోని కలెక్ట్ చేసుకొని దాంట్ లోపల ఏమైనా క్యాన్సరస్ గ్రోత్ ఉందా లేదా అని వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు. దాన్ని ఏమంటారు? బోన్ మ్యారో బయాప్సీ. నెక్స్ట్ 8th వన్ బ్లీడింగ్ టైమ్ టెస్ట్. వాట్ ఈస్ మన బై బ్లీడింగ్ టైమ్ టెస్ట్ అంటే మనకి ఎక్కడైనా స్కిన్ కి పంక్చర్ అయినప్పుడు లేకపోతే హోల్ పడినప్పుడు జీన్. సో ఎంత టైంకి బ్లీడింగ్ అవుతుంది, ఎంతసేపు బ్లీడింగ్ అవుతుంది అని దాన్ని క్యాలిక్యులేట్ చేసేది బ్లీడింగ్ టైమ్ టెస్ట్. నెక్స్ట్ let us see the 9th one bone marrow aspiration. So they will be collecting a small amount of liquid bone marrow. And how do they collect it? Using a needle. అంటే ఈ నీడిల్ ద్వారా బోన్ మ్యారోని తీసుకొని దే విల్ అనలైజ్ ఇట్. 10th వన్ సీరం ఐరన్ స్టడీస్. సో మనకి మన బ్లడ్ లోపల ఎంత ఐరన్ లెవెల్స్ ఉంది, అందుకని ఆకుకూరలు తినండి అవి తినండి అని చెప్తూ ఉంటారు. ఐరన్ ఎంత ఉంది, ఫెరిటిన్ ఎంత ఉంది, అండ్ హౌ ఇస్ ఇట్ లెస్ ఆర్ ఇస్ ఇట్ మోర్ అని అనలైజ్ చేసేయడానికి చేసే టెస్ట్ సీరం ఐరన్ స్టడీస్. నెక్స్ట్ 16th వన్ ఫెరిటిన్ టెస్ట్. సో వాట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ ఫెరిటిన్? సేమ్. సో ఫెరిటిన్ అంటే ఏంటి? ఐరన్ అంటే మనకు తెలుసు. ఫెరిటిన్ అంటే ద క్వాంటిటీ టు స్టోర్ ద ప్రోటీన్ దట్ విల్ బి స్టోరింగ్ ద ఐరన్ ఇస్ కాల్డ్ ఎస్ ఫెరిటిన్. సో ఈ ప్రోటీన్ కంటెంట్ ఎంత ఉంది అని చెక్ చేసుకునే దానికి చేసే టెస్ట్ ఫెరిటిన్ టెస్ట్ అంటారు. ప్లేట్లెట్ ఫంక్షన్ టెస్ట్. సో ప్లేట్లెట్స్ ఐ టోల్ యూ ఇన్ ద బిగినింగ్ ఆర్బీసీ అని, డబ్ల్యూబీసీ అని, ప్లేట్లెట్స్ అని, ప్లాస్మా అని చెప్పాను. సో ప్లేట్లెట్స్ ఎన్ని ఉన్నాయి, ఆ ప్లేట్లెట్స్ వెదర్ దే ఆర్ ఏబుల్ టు పెర్ఫార్మ్ దేర్ ఫంక్షన్ ప్రాపర్లీ ఆర్ నాట్ అని చెక్ చేసేది ప్లేట్లెట్ ఫంక్షన్ టెస్ట్. నెక్స్ట్ లాస్ట్ వన్ 22nd వన్ ఐరన్ స్టడీస్. సో మన బాడీలో ఐరన్ ఎంత ఉంది, ఫెరిటిన్ ఎంత ఉంది, అండ్ ఎనీ అదర్ డిసీజెస్ ప్రెసెంట్ ఓవర్ దేర్ అని టెస్ట్ చేసేదానికి ఐరన్ స్టడీస్ అంటారు. అండ్ these are the common tests which we can go through. I'll read once again. First one is complete blood count. దాన్ని షార్ట్కట్ లో సిబిసి అంటారు. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ బ్లడ్ స్మియర్. I'll tell you this. See, blood smear అంటే what is the size and what is the shape and what are the characteristics of the blood cells ని అనలైజ్ చేయడానికి చేసే టెస్ట్ బ్లడ్ స్మియర్. బ్లడ్ స్మియర్ next one is bone marrow biopsy and bleeding time test and serum iron studies, ferritin test, platelet function test, iron studies. So ilaga I think I told you around 9 points. And ila identify చేసిన తర్వాత we go with the treatment modalities అంటే ట్రీట్మెంట్ అప్రోచెస్. వాట్ ఆర్ ద వేరియస్ వేస్ ఆఫ్ ట్రీట్మెంట్? ఈ బ్లడ్ లో ఉన్న డిఫెక్ట్స్ ని, బ్లడ్ లో ఉన్న డిసీజెస్ ని ఐడెంటిఫై చేసిన తర్వాత ఎలా ఐడెంటిఫై చేస్తారు? ఈ బ్లడ్ టెస్ట్ వల్ల కానీ, స్మియర్ టెస్ట్ వల్ల కానీ, ప్లేట్లెట్ టెస్ట్ వల్ల కానీ, ఐరన్ టెస్ట్ వల్ల కానీ, ఫెరిటిన్ టెస్ట్ వల్ల కానీ ఇలా కనుక్కున్న తర్వాత దే గో విత్ ద ట్రీట్మెంట్. సేమ్ there are various ways of giving treatment to any disease. ఫస్ట్ థింగ్ ఏంటంటే మెడికేషన్స్. వాట్ ఈస్ meant by medication? What is meant by medication? Anyone respond? Medication అంటే ఏంటి మా? Using the tablets or the drugs. Same. Anticoagulants కానీ, యాంటీప్లేట్లెట్ ఏజెంట్స్ కానీ, ఆర్ ఐరన్ సప్లిమెంట్స్ కానీ. అంటే ఐరన్ డెఫిషియన్సీ ఉందంటే ఐరన్ టాబ్లెట్స్ ఇస్తుంటారు. బ్లడ్ లేదు అంటే బ్లడ్ పడడానికి టాబ్లెట్స్ ఇస్తుంటారు. సేమ్ దీస్ ఆర్ కాల్డ్ as medications.
బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్. బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అంటే బ్లడ్ ని ఎక్కించడం అన్నమాట. ఈ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అనేది ఎప్పుడు చేస్తారంటే మన బాడీలో ఉండాల్సిన అమౌంట్ ఆఫ్ బ్లడ్ కానీ లేకపోతే సర్జరీ చేసేటప్పుడు చాలా బ్లడ్ లాస్ అవుతుంది కాబట్టి సర్జరీ చేసేటప్పుడు కంపల్సరీగా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేస్తుంటారు. అండ్ కొన్నిసార్లు మనకి ప్లేట్లెట్స్ ఎక్కిస్తుంటారు. ఓన్లీ ప్లేట్లెట్స్, డెంగ్యూ వచ్చినప్పుడు మన ప్లేట్లెట్ కౌంట్ తగ్గిపోతుంది కాబట్టి. అండ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్, సో మనం బ్లడ్ బ్యాంక్ కానీ మనం వెళ్ళినప్పుడు వాళ్ళు మనకి కావాల్సిన రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ బ్లడ్ ఇస్తారు అండ్ మనం పేషెంట్ దగ్గరికి తీసుకొని వస్తే బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేస్తారు. నెక్స్ట్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఈ బోన్ మ్యారోలో ఎప్పుడైతే క్యాన్సరస్ గ్రోత్ ఉంటుందో, బోన్ మ్యారోలో డిఫెక్ట్ ఎప్పుడైతే ఉంటుందో ఆ డిఫెక్ట్ ఉన్న సెల్స్ ని తీసేసి ప్రాపర్ కండిషన్ లో ఉన్న సెల్స్ ని వాటిని ఇంజెక్ట్ చేస్తారు. దాన్ని ఏమంటారంటే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అంటారు. అండ్ ఫోర్త్ వన్ ఈస్ కీమోథెరపీ. కీమో అంటే ఏంటి? యూజింగ్ ద ఐస్ బ్లాక్స్, యూజింగ్ ద ఐస్ బ్లాక్స్ ఆర్ కోల్డ్ టెంపరేచర్. మనం కొన్నిసార్లు మూవీస్ లో కానీ చూస్తుంటే హీరోస్ కానీ హీరోయిన్స్ కానీ ఐస్ క్యూబ్స్ లోపల వాళ్ళు ఫేస్ పెడుతుంటారు. జీన్ ఎందుకని? జీన్ దట్ ఈస్ కాల్డ్ ఎస్ వే ఆఫ్ ప్రొవైడింగ్ ట్రీట్మెంట్, యంగ్ లుక్ రావడానికి అలా చేస్తారు అనమాట. కీమోథెరపీ. సో కీమోథెరపీ మీన్స్, సారీ, ఐఎమ్ సారీ, ఐ గాట్ diverted. That is not cryotherapy. Cryotherapy అంటే cool. Chemotherapy means using the chemicals to destroy the cancerous cells. Using the chemicals to destroy the cancerous cells is called as chemotherapy. Cryotherapy అంటే cool temperature. And radiation therapy. సో రేడియేషన్ థెరపీ అంటే వెన్ యూ సీ ద క్యాన్సరస్ పేషెంట్స్, క్యాన్సర్ పేషెంట్స్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి పర్టికులర్ ఏరియాలో, అంటే ఏ ఏరియా అయితే క్యాన్సరస్ గ్రోత్ ఉంటుందో ఆ ఏరియాలో రేడియేషన్ ద్వారా ఆ క్యాన్సర్ సెల్స్ ని చంపేస్తారు అనమాట. దట్ ఈస్ కాల్డ్ అస్ రేడియేషన్ థెరపీ. ఇమ్యూనోథెరపీ. థెరపీ అంటే ఏంటి? ట్రీట్మెంట్. ఇమ్యూనోథెరపీ అంటే సమ్ టైమ్స్ దే ప్రొవైడ్, దే ట్రై టు ఇంక్రీజ్ ద ఇమ్యూనిటీ పవర్ ఆఫ్ ద పేషెంట్. ఇమ్యూనిటీ పవర్ అంటే రెసిస్టెన్స్ పవర్. అంటే మనకి జలుబు కానీ దగ్గు కానీ తుమ్ములు కానీ ఇవన్నీ ఎందుకు వచ్చేస్తాయి? మనకి ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంటుంది కాబట్టి. సో ఇక్కడ ఇమ్యూనోథెరపీ అంటే ఈ క్యాన్సర్ సెల్స్ ని మనం ఫైట్ చేయాలి అంటే మనకి ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉండాలి, మనకి రెసిస్టెన్స్ పవర్ ఎక్కువ ఉండాలి. అందుకని ఏం థెరపీ ఇస్తారు? ఇమ్యూనోథెరపీ. సర్జికల్ ప్రొసీజర్స్. సర్జరీ అంటే ఏంటి? ఆపరేషన్. అంటే ఈ కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ, ఇమ్యూనోథెరపీ, మెడికేషన్స్ ఇలాగ చాలా చేసిన తర్వాత స్టిల్ ఇంకా తగ్గలేదు, దెర్ ఇస్ నో అదర్ ఆల్టర్నేటివ్ బట్ టు రిమూవ్ ద డ్యామేజ్డ్ ఆర్గన్, బట్ టు రిమూవ్ ద వైట్ బ్లడ్ సెల్స్ విచ్ ఆర్ స్ప్రెడింగ్ ర్యాపిడ్లీ. అలాంటప్పుడు ఏం చేస్తారంటే సర్జరీ చేసి దాన్ని రిమూవ్ చేస్తారంటే స్పెసిఫిక్ బ్లడ్ డిజార్డర్ని. నెక్స్ట్ 11th వన్ హీమో డయాలిసిస్. ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ నో డయాలిసిస్, కిడ్నీ డయాలిసిస్ అంటుంటారు చూసారా? జీన్ సో ఎప్పుడైతే మన బ్లడ్ ప్యూరిఫై అవ్వదో, జీన్ వెన్ ద కిడ్నీ ఈస్ నాట్ ఫంక్షనింగ్ ప్రాపర్లీ, కిడ్నీ ఫెయిల్యూర్ అయినప్పుడు, అంటే కిడ్నీస్ రెండు ఫెయిల్ అయినప్పుడు, కిడ్నీస్ సరిగ్గా ఫంక్షన్ చేయకపోయినప్పుడు ఆర్ కిడ్నీస్ పూర్తిగా ఫంక్షన్ చేయకుండా ఉన్నప్పుడు దే యూజ్ మిషనరీ టు పెర్ఫార్మ్ ద ఫంక్షన్ ఆఫ్ ద కిడ్నీ. జీన్ దట్ మిషన్ విల్ బి ప్యూరిఫైయింగ్ అనమాట. దాన్ని ఏమంటారు? కీమో డయాలిసిస్ అంటారు. నెక్స్ట్ 12th వన్ సపోర్టివ్ కేర్. సో మనకి ఏ జబ్బు వచ్చినా కూడా, ఏ డిజీజ్ వచ్చినా కూడా మనకి ఎవరు ఎక్కువ సపోర్ట్ ఉండాలి? మన ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ ఉండాలి. అందుకనే హాస్పిటల్లో ఉన్నప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ని కానీ జీన్ ఆర్ డెలివరీ అప్పుడు కూడా హస్బెండ్ని కూడా అలౌ చేస్తారు, ఎందుకంటే దే నీడ్ మారల్ సపోర్ట్. జీన్ అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ 14th వన్ టార్గెటెడ్ థెరపీ. ఇన్ ద వర్డ్ ఓన్లీ ఇట్ ఇస్ దేర్, టార్గెటెడ్. టార్గెటెడ్ అంటే ఆ పర్టికులర్ డిజీజ్ ఎక్కడైతే ఉందో ఆ పర్టికులర్ స్పెసిఫిక్ స్పాట్ ని టార్గెట్ చేసి దానికి ట్రీట్ చేస్తారు. దాన్ని ఏమంటారు? టార్గెటెడ్ థెరపీ అంటారు. నెక్స్ట్ 14th వన్ స్టెమ్ సెల్ థెరపీ. సో ఎప్పుడైతే ఈ స్టెమ్ సెల్స్ మన బాడీలో నుంచి వేరే పార్ట్లో నుంచి కానీ లేకపోతే ఎవరైనా డోనార్ దగ్గర నుంచి కానీ ఈ స్టెమ్ సెల్స్ కలెక్ట్ చేసుకొని
ఈ డ్యామేజ్డ్ సెల్స్ ప్లేస్ లో ఆ స్టెమ్ సెల్స్ ని ఇంజెక్ట్ చేస్తారు. వాటిని ఏమంటారు? స్టెమ్ సెల్ థెరపీ అంటారు. లాస్ట్ వన్ ఈజ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్. ఐ టోల్డ్ యూ సెవెరల్ టైమ్స్, ఒక జబ్బు తగ్గాలి అంటే, ఒక డిసీజ్ ని కంట్రోల్లో తెచ్చుకోవాలి అంటే, లేకపోతే ఒక డిసీజ్ రాకుండా ఉండాలి అంటే, మనకి మెయిన్గా ఏం చేయాలి? మన లైఫ్ స్టైల్ని మోడిఫై చేయాలి, మన లైఫ్ స్టైల్ని మార్చుకోవాలి. వెయిట్ తగ్గాలన్నా కూడా మన లైఫ్ స్టైల్ మారాలి అంటే మనం తీసుకునే ఫుడ్ తగ్గించాలి. మన లంగ్స్ బాగుండాలి అంటే సిగరెట్లు మానేయాలి. మన లివర్ చెడిపోకుండా ఉండాలి అంటే మందు మానేయాలి. జీన్. సో ఇలాగా లైఫ్ స్టైల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ 20th వన్, స్ప్లింటింగ్ ఆర్ సర్జరీ ఫర్ బ్లీడింగ్ డిజార్డర్స్. ఎప్పుడైతే మనకి బ్లీడింగ్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుందో అలాంటప్పుడు ఏం చేస్తారంటే సర్జరీ చేస్తుంటారు. నెక్స్ట్ 22nd వన్, ఫోటో థెరపీ. ఫోటో అంటే ఏంటి? దే విల్ బి యూజింగ్ ద లైట్ రేస్. అల్ట్రాసౌండ్ అంటే సౌండ్ వేవ్స్ అనమాట. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? ఫోటో థెరపీ. ఫోటో థెరపీ అంటే phototherapy అంటే they will be using the light rays in order to provide treatment. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చిన్న పిల్లలకి జాండీస్ వచ్చింది. సో వాళ్ళు ఏం చేస్తారు? ఒక ఇంక్యుబేటర్ లో పెడతారు. అంటే ఆ లైట్ ద్వారా, బ్లూ లైట్ లాంటిది మీరు గమనించుంటారు, ఆ లైట్ ద్వారా ఏం చేస్తారంటే ఈ జాండీస్ ని వాటికి ట్రీట్మెంట్ ఇస్తుంటారు. దాన్ని ఏమంటారు? ఫోటో థెరపీ అంటారు. డయటరీ మోడిఫికేషన్స్. డయట్ అంటే మనం తీసుకునే ఫుడ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి కళ్ళు, ఐస్ బాగా చూడాలి అంటే మనం ఏం తినాలి? క్యారెట్ తీసుకోవాలి అండ్ లీఫీ వెజిటబుల్స్ తినాలి. ఐరన్ కూడా లీఫీ వెజిటబుల్స్ తినాలి. సో అలాగ మనకి బోన్స్ బాగా స్ట్రాంగ్ ఉండాలంటే మనకి ఏం కావాలి? కాల్షియం కావాలి. సో అలాగ ప్రతి ఒక్కటి మనం తీసుకునే ఫుడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఏదో చెడిబడి తినకుండా, ఆ జంక్ ఫుడ్ అనేది తినకుండా. సో వీ హ్యావ్ టు టేక్ ప్రాపర్ కేర్ అనమాట. అండ్ లాస్ట్ వన్, కౌన్సిలింగ్ అండ్ సపోర్ట్ గ్రూప్స్. ఎప్పుడైతే మనకి కౌన్సిలింగ్ గ్రూప్స్ ఉంటాయో, అంటే సపోర్ట్ గ్రూప్స్ ఉంటాయో, ఎస్పెషలీ మీరు కానీ చూసినప్పుడైతే ప్రెగ్నెంట్ లేడీస్ అంటే కన్సీవ్ అయిన తర్వాత వాళ్ళు గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళతో పాటు చాలా మంది కన్సీవ్ అయిన వాళ్ళు ఉంటారు. అంటే ఫస్ట్ టైం డెలివరీ చేసేటప్పుడు వాళ్ళకి చాలా భయంగా ఉంటుంది. ఏమవుతుందో, నేను చనిపోతాను, బిడ్డ చనిపోతుందేమో, ఏం ప్రాబ్లం ఉంటుందో, ఆల్ దీస్ టెన్షన్స్ విల్ బి దేర్. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఈ పెద్ద హాల్లో కూర్చున్నప్పుడు దే విల్ బి ఇంటరాక్టింగ్, దే విల్ బి ఫైండింగ్ అవుట్. అంటే ఒక 2-3 సార్లు డెలివరీ చేసిన వాళ్ళతో మాట్లాడినప్పుడు ఏంటంటే వాళ్ళు ఒక సపోర్ట్ ఇస్తుంటారు. ఏం లేదమ్మా, దిస్ ఇస్ అ న్యాచురల్ థింగ్, ఇట్ గోస్ ఆన్, దేర్ ఇస్ నథింగ్ టు వరీ. సో ఇలా ఎప్పుడైతే సపోర్ట్ ఇస్తుంటారో వీళ్ళు మారల్ గా వాళ్ళకి ఒక మెంటల్ ఎబిలిటీ అనేది, మెంటల్ స్ట్రెంగ్త్ అనేది వస్తుంది అనమాట. సో ఈ కౌన్సిలింగ్ గ్రూప్స్ కానీ supportive groups కానీ they are very very helpful. Now we will recollect all the things which are there in the treatment modalities. First one ఏంటి? Anyone please read it? Anyone please read it? I'll just call the names. Last time also I called, this time also I'd like to call the names. And who is here? Okay, unmute అవ్వట్లేదు మా, I'm sorry. I will ask the management and I'll ask the trainer to unmute. Yeah, now if at all you are unmuted, please respond. Are you unmuted? Yes, sir. Wonderful. One of you Yes, read this. sir. First point ఏంటమ్మా? Medications, Good. Second one? blood transfusions, Third one? And Talari Vanita? yes, sir. Yeah. Good, ma. You are responding. And somebody real me RMX 3197. Please keep it in mute. Yeah. No, Vanita, sorry, please read it, ma. Yes, sir. Yeah. Fourth Start one from is the beginning. chemotherapy.
Okay, good. Chemotherapy. radiation therapy, Good. immunotherapy, surgical procedures. Procedure కదా ఏమనాలి? Yes, sir. ప్రొసీజర్ అనాలి. Procedure. ఓకే. Erythro, అది చెప్పలేదు మా. నెక్స్ట్ వన్ ఈజ్ 11th వన్. hemodialysis, ఓకే. 12th వన్. supportive care, ఓకే, గుడ్. నెక్స్ట్ 14th వన్. targeted therapy, ఓకే, గుడ్. 16th వన్. stem cell therapy, ఓకే. నెక్స్ట్ 17th వన్. lifestyle modifications, గుడ్. అండ్ 20th వన్. splinting or surgery for bleeding disorders, గుడ్. అండ్ 22nd వన్. phototherapy, 23rd వన్. dietary modifications, గుడ్. 25th వన్ లాస్ట్ వన్. counseling and support groups. So these are the easy words we can easily remember. Ante oka words. Thank you very much. Thank you. Yeah. Thank So you, sir. these are the easy words which we can understand. అంటే ఒక్కసారి వినగానే మనకు అర్థమవుతుంది. డయటరీ మోడిఫికేషన్స్ అంటే ఏంటి, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అంటే ఏంటి, సపోర్టివ్ కేర్ అంటే ఏంటి. సో ఇలాగ మనకి వర్డ్స్ అనేది ఈజీగా గుర్తుపెట్టుకోవాలి. ఎక్టమీ అంటే ఏంటి, చాలాసార్లు మీకు చెప్పాను. వాసెక్టమీ, ట్యూబెక్టమీ. ఎక్టమీ అంటే ఏంటి, రిమూవల్. కటింగ్ ఆఫ్ ఇస్ కాల్డ్ as what? ఎక్టమీ. నెక్స్ట్ టాపిక్ హెమటాలజీ. తర్వాత ఈరోజు మనం చదివే నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఆంకాలజీ. వాట్ ఈస్ ద నెక్స్ట్ టాపిక్? ఆంకాలజీ. ఆంకాలజీ మీన్స్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ద స్టడీ ఆఫ్ క్యాన్సర్. ఇట్ ఈస్ ద స్టడీ ఆఫ్ క్యాన్సర్. సో మన బాడీలో ఎన్ని రకాల క్యాన్సర్ ఉంటుంది, ఎన్ని రకాల క్యాన్సర్ వచ్చేదానికి స్కోప్ ఉంది? మోర్ దాన్ 200 varieties of cancer are there. More than 200 varieties of cancer are there. So the cancer ఏంటంటే sometimes in our body there will be tumors. Tumors అంటే పెయిన్లెస్ స్వెల్లింగ్స్ ఉంటాయి, గడ్డలుగా లంప్స్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి మొహం మీద కానీ లేకపోతే బాడీ మీద ఎక్కడైనా చిన్న మోల్స్ లాంటివి ఉంటాయి, పుట్టుమచ్చలాగా కొన్ని పెద్దవి ఉంటాయి. మనం ఏం చేస్తాం, డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఈ పులిపిరి లాంటివని, పెద్ద పులిపిరి లాంటివని అది ఇదని కట్ చేయించేసుకుంటాం. చేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే దే ఇన్సిస్ట్ ఆన్ సెండింగ్ ద స్మాల్ పీస్ ఫర్ పాథాలజీ. ఎందుకంటే ఏమైనా క్యాన్సరస్ గ్రోత్ ఉందా అంటే ఈ తీసేసిన దాంట్లో క్యాన్సరస్ గ్రోత్ ఉంది అని అంటే దాన్ని ఐడెంటిఫై చేస్తారు. క్యాన్సరస్ గ్రోత్ ఉంది అంటే దాన్ని ఐడెంటిఫై చేసి దాన్ని టార్గెటెడ్ థెరపీయా, కీమోథెరపీయా, రేడియేషన్ థెరపీయా, ఏదో ఒక ట్రీట్మెంట్ ద్వారా దాన్ని క్యూర్ చేస్తారు. ఎందుకంటే క్యాన్సర్ అనేది చాలా డేంజరస్ అండ్ డెడ్లీ డిసీజ్. క్యాన్సర్ని ఎప్పుడు మనం ట్రీట్ చేయొచ్చు, క్యాన్సర్తో ఎప్పుడు మనం ఫైట్ చేయొచ్చు, మనం కానీ దాన్ని ఎర్లీ స్టేజెస్లో కానీ డిటెక్ట్ చేసామంటే అప్పుడు మనం దాంతో ఫైట్ చేయొచ్చు. అంటే లాస్ట్ స్టేజ్, ఫైనల్ స్టేజ్లో కానీ ఫైండ్ అవుట్ చేసామంటే క్యాన్సర్తో మనం ఫైట్ చేయలేం, అండ్ దట్ వుడ్ బి ద ఎండ్ ఆఫ్ ద లైఫ్ అనమాట. అండ్ సో మనకి క్యాన్సర్ చాలా ఉంటుంది. లంగ్ క్యాన్సర్ అని, బోన్ మ్యారో క్యాన్సర్ అని, బ్రెయిన్ క్యాన్సర్ అని, స్కిన్ క్యాన్సర్ అని. స్కిన్ క్యాన్సర్ ఏమంటారు, మెలనోమా అంటారు. ఇలా రకరకాల క్యాన్సర్లు ఉంటాయి. సో ప్రతి డిజీజ్ లాగే ఇక్కడ కూడా మనం 3 టాపిక్స్ మీద వెళ్తాం. ఫస్ట్ టాపిక్ ఏంటి, డిజీజెస్ ఏంటి. క్యాన్సర్లు ఎన్ని రకాలు అన్నాను, 200 అన్నాను. ఫస్ట్ టాపిక్ ఏంటి, డిజీజెస్ ఏంటి. సెకండ్ టాపిక్ డయాగ్నోస్టిక్ టూల్స్ ఏంటి. థర్డ్ టాపిక్ ట్రీట్మెంట్ అప్రోచెస్, అంటే ఎలాగ ట్రీట్మెంట్ చేస్తారని. నౌ లెట్ us go through the first one, క్యాన్సర్ టైప్స్. క్యాన్సర్లో రకాలు అనమాట. ఫస్ట్ వన్ ఈజ్ కార్సినోమా. కార్సినోమా అంటే సేమ్. సో ఇట్ ఈస్ it is a type of cancer seen that affects the tissues and the organs. అంటే మనకి ఎపిథీలియల్ సెల్స్ని ఎప్పుడైతే ఎఫెక్ట్ అవుతుందో దాన్ని ఏమంటారు, కార్సినోమా అంటారు. నెక్స్ట్ సార్కోమా, మన బోన్స్ని, మజిల్స్ని, సాఫ్ట్ టిష్యూస్ని, దాన్ని ఎఫెక్ట్ చేసే క్యాన్సర్ని ఏమంటారంటే సార్కోమా. అంటే కొన్నిసార్లు బోన్స్ లేకపోతే
మజిల్స్ అంటే మనకి ఐడియా ఉంది కదా, సాఫ్ట్ టిష్యూస్, ఇలాగా వాటిని ఎఫెక్ట్ చేస్తుంది. దాన్ని ఏమంటారు? సార్కోమా అంటారు. కార్సినోమా, సార్కోమా. నెక్స్ట్ లుకేమియా. దిస్ ఇస్ అ వెరీ వెల్ నోన్ క్యాన్సర్. చాలా మందికి వస్తుంటది క్యాన్సర్. లుకేమియా అంటే దిస్ విల్ బి ఎఫెక్టింగ్ ద బోన్ మ్యారో. బోన్ మ్యారో అంటే బోన్ లోపల ఉంటది కదా మనకి బ్లడ్ సెల్స్, వాటిని ఎఫెక్ట్ చేస్తుంది. దీన్ని ఏమంటారు? లుకేమియా అంటారు. నెక్స్ట్ లింఫోమా. మన లింఫ్ నోడ్స్ ని అంటే స్ప్లీన్ ని కానీ బోన్ మ్యారోని కానీ వాటిని ఎఫెక్ట్ చేసేదాన్ని లింఫోమా అంటారు. మెలనోమా. ఫిఫ్త్ వన్ ఈజ్ మెలనోమా. మెలనోమా అంటే ఇది ఒక స్కిన్ క్యాన్సర్ అనమాట. మనకి డెర్మటాలజీలో టాపిక్ లో కూడా వచ్చింది. ఒక బ్లాక్ ప్యాచ్ లాంటివి చూపించాను, దాన్ని ఏమంటారు? మెలనోమా అంటారు. అందుకని మనం డాక్టర్స్ని ఎప్పుడైనా కన్సల్ట్ చేసినప్పుడు మీకు డిసీజ్ ఎన్ని రోజుల నుంచి వచ్చిందండి అని అడుగుతారు. అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 month నుంచి ఉందండి అంటే దెన్ దే విల్ బి ఆస్కింగ్ మీరు ఏమైనా టాబ్లెట్స్ తీసుకున్నారా, తగ్గలేదా, ఏం టాబ్లెట్స్ తీసుకున్నారు అని. ఎందుకంటే కొన్నిసార్లు మనకి డిసీజెస్ ఎప్పుడు తక్కువ అంటే వెన్ ద డిసీజ్ హ్యాస్ బికమ్ వెరీ క్రానిక్. క్రానిక్ అంటే స్టేజ్ దాటిపోయింది అనమాట. నెక్స్ట్ బ్రెస్ట్ క్యాన్సర్. బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఎప్పుడు వస్తుందంటే మన బ్రెస్ట్ లోపల లంప్స్ లాగా ఉంటాయి. లంప్స్ అంటే గడ్డలుగా ఉంటుంది అనమాట. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ డు నాట్ అబ్జర్వ్ ఇట్. ఎస్పెషలీ ద ఉమెన్, they will be very busy in their household chores. Most of the women will be busy in their household chores. అంటే ఇంటి పనుల్లో అలా పడిపోయి ఉంటారు. సో ఏమవుతుందంటే కొన్నిసార్లు వాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చేదానికి స్కోప్ ఉంటుంది. ఆ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చినప్పుడు కొన్నిసార్లు మనం కానీ ఆ బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్ని కానీ చూస్తే వాళ్ళకి బ్రెస్ట్ని రిమూవ్ చేసేస్తుంటారు. ఎందుకంటే ఆ బ్రెస్ట్ క్యాన్సర్ వల్ల బ్రెస్ట్ పార్ట్ని రిమూవ్ చేయకపోతే క్యాన్సర్ ఏమవుతుంది? అదర్ పార్ట్స్ ఆఫ్ ద బాడీకి స్ప్రెడ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ లంగ్ క్యాన్సర్. సో లంగ్ క్యాన్సర్ అంటే ఇది ఎక్కడ వస్తుంది? ఇట్ విల్ బి ఎఫెక్టింగ్ ద లంగ్స్. ఎస్పెషలీ లంగ్ క్యాన్సర్ ఎవరికి వస్తుంది అంటే చైన్ స్మోకర్స్ కి, కంటిన్యూస్ గా స్మోక్ చేస్తుంటారు, సిగరెట్ తాగే వాళ్ళకి ఎక్కువ లంగ్ క్యాన్సర్ వచ్చేదానికి స్కోప్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ ప్రొస్టేట్ క్యాన్సర్. నో, బ్లాడర్ దగ్గర, యూరినరీ బ్లాడర్ దగ్గర, ప్రొస్టేట్ గ్లాండ్స్ దగ్గర వచ్చే క్యాన్సర్ ఏమంటారు? ప్రొస్టేట్ క్యాన్సర్ అంటారు. 10th వన్ ఓవేరియన్ క్యాన్సర్. దిస్ ఇస్ ఆల్సో వెరీ వెరీ ఈజీ క్యాన్సర్. అంటే గుర్తు పెట్టుకోవడానికి ఈజీ క్యాన్సర్ అన్నాను, బట్ ఎవ్రీ క్యాన్సర్ ఇస్ అ వెరీ డెడ్లీ క్యాన్సర్. ఓవరీస్ దగ్గర వచ్చే క్యాన్సర్ ఏమంటారు? అదే ఓవరీస్ అంటే ఏంటి? ఫిమేల్ రీప్రొడక్టివ్ ఆర్గన్. ఫిమేల్ రీప్రొడక్టివ్ ఆర్గన్ దగ్గర వచ్చే క్యాన్సర్ ఏమంటారంటే ఓవరీస్ క్యాన్సర్ అంటారు. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్. ప్లీజ్ టెల్ మీ వాట్ ఈస్ meant by pancreatic cancer? Please tell me what is meant by pancreatic cancer? Pancreas దగ్గర, yeah, anyone? Charanya, Kalyani, anyone unmute and tell me please. What is meant by pancreatic cancer? What's meant by pancreatic cancer? ప్యాంక్రియాస్కి వచ్చే క్యాన్సర్ ఏమంటారంటే ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అంటారు. అండ్ కిడ్నీ క్యాన్సర్. సో కిడ్నీస్ ని ఎఫెక్ట్ చేసే క్యాన్సర్ ఏమంటారు? కిడ్నీ క్యాన్సర్ అంటారు. ఎప్పుడైతే కిడ్నీస్ కి క్యాన్సరస్ గ్రోత్ ఉంటుందో అంటే డబ్ల్యూబీసీ, వైట్ బ్లడ్ సెల్స్ కౌంట్ ఎక్కువ పెరిగిపోతూ ఉంటుందో కిడ్నీ సరిగ్గా ఫంక్షన్ చేయదు. వెన్ ద కిడ్నీ ఈస్ నాట్ ఏబుల్ టు ఫంక్షన్ ప్రాపర్లీ ఇట్ విల్ బి ఎఫెక్టింగ్ ద బ్లడ్ అనమాట. ఎప్పుడైతే ఈ బ్లడ్ అంతా మనకి ప్యూరిఫికేషన్ ప్రాసెస్ సరిగ్గా జరగదు, మన బాడీ కండిషన్ లో ఉండదు అనమాట. నెక్స్ట్ బ్లాడర్ క్యాన్సర్. యూరినరీ బ్లాడర్ ని ఎఫెక్ట్ చేసే క్యాన్సర్ ఏమంటారు? బ్లాడర్ క్యాన్సర్ అంటారు. లివర్ క్యాన్సర్. ఇది కూడా ఎక్కువ ఆల్కహాల్ కన్జ్యూమ్ చేసే వాళ్ళకి వస్తుంది, వాళ్ళకి లివర్ డ్యామేజ్ అయిపోతుంది. అండ్ బ్రెయిన్ ట్యూమర్. బ్రెయిన్ ట్యూమర్ అంటే బ్రెయిన్ లోపల మనకి ట్యూమర్ వస్తుంది. ట్యూమర్ అంటే ఏంటి? స్వెల్లింగ్స్. అలానే మన బాడీలో స్వెల్లింగ్స్ ఎక్కడైనా ఉంటే అవన్నీ క్యాన్సరస్ గ్రోత్ అని కాదు అవి. సో కొన్ని కొన్ని లంప్స్, కొన్ని ట్యూమర్స్ అనేది హార్మ్ఫుల్ ఉంటుంది, కొన్ని ట్యూమర్స్ అనేది హార్మ్లెస్ ఉంటుంది. నెక్స్ట్ థైరాయిడ్ క్యాన్సర్. థైరాయిడ్ అంటే ఎక్కడ ఉంటుంది? ఇది మన మెడ దగ్గర ఉంటుంది. ఏ షేప్ లో ఉంటుంది? బటర్ఫ్లై. సో థైరాయిడ్ లో మనకి 2 రీకలెక్ట్ చేసుకోవాలి, హైపర్ థైరాయిడ్, హైపోథైరాయిడ్. హైపర్ అంటే ఏంటంటే థైరాయిడ్ ఎక్కువ ఉంటుంది అనమాట. హైపోథైరాయిడ్ అంటే ఆ థైరాయిడ్ లెవెల్స్ చాలా తక్కువ ఉంటాయి. సో ఈ థైరాయిడ్ క్యాన్సర్ అనేది థైరాయిడ్ గ్లాండ్ ని ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ 20th వన్
gastric cancer. So the cancer that will be affecting the small intestine and large intestine, దాన్ని ఏమంటారు గ్యాస్ట్రిక్ క్యాన్సర్ అంటారు. నెక్స్ట్ 22nd వన్ బోన్ క్యాన్సర్. సో ఎప్పుడైతే బోన్ క్యాన్సర్ వస్తుందో మన బోన్స్ డ్యామేజ్ అయిపోతాయి. జీన్ అందుకని మనకి బోన్ యొక్క డెన్సిటీ చెక్ చేసుకునేదానికి ఒక టెస్ట్ ఉంటుంది. ఆస్టియోపొరాసిస్ అనేది ఒక డిజీజ్. బోన్ డెన్సిటీ స్కాన్ అంటారు. ఏంటది? బోన్ డెన్సిటీ స్కాన్. నెక్స్ట్ 23rd వన్ మల్టిపుల్ మైలోమా. మల్టిపుల్ అంటే ఏంటి? మెనీ అన్నమాట. సో ప్లాస్మా సెల్స్ కానీ బోన్ మ్యారో కానీ అన్ని ఎఫెక్ట్ అవుతుంది. నౌ లెట్ us see the various types of cancer. Can anyone please help me out in reading? Yeah, please, anyone read it? I have unmuted everyone. Yes, sir. Yeah, Yes, one sir. minute. Yeah, 1 minute. I'm showing it to you. Yeah. First one, man. First one. What is the first type of cancer? Carcinoma. Second sir. one. Sarcoma, Hmm. Third one. leukemia, Leukemia. ఏమన్నారమ్మా? leukemia, Leukemia. Yeah. Fourth one. lymphoma, Okay. Fifth one. melanoma, ఈ మెలనోమా ఎక్కడ వస్తుంది క్యాన్సర్? skin cancer, sir. ఓకే. సిక్స్త్ వన్. Breast cancer, sir. ఓకే. ప్రతిదానికి సార్ వద్దులేమంటే మళ్ళీ నాకు వచ్చేస్తుంది అని అనుకుంటాను. సెవెంత్ వన్. Lung cancer, ఓకే, గుడ్. ఎయిత్ వన్. prostate cancer, గుడ్. 10th వన్. ovarian cancer, గుడ్. ఓవేరియన్ క్యాన్సర్ అంటే ఏ పార్ట్ని ఎఫెక్ట్ అవుతుంది? ఓవరీస్ అనమాట. ఓవరీస్ సెల్స్ కదా ఫీమేల్ రీప్రొడక్టివ్ పార్ట్. నెక్స్ట్ 11th వన్. pancreatic cancer, sir. ఓకే, విచ్ వన్? Sir, యా, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అంటే ఏ ఆర్గాన్కి వస్తుంది? ప్యాంక్రియాస్ కి. yes, sir. నెక్స్ట్ వన్. Kidney cancer, sir. ఓకే, ఏమైనా క్యాన్సర్ ఇచ్చేసేటట్టే ఉంది ఆఫర్. నెక్స్ట్ 13th వన్. Bladder cancer, ఓకే. 14. liver cancer, 15. brain tumor, ఓకే. 16. thyroid cancer, థైరాయిడ్ క్యాన్సర్ అంటే థైరాయిడ్ ఎక్కడ ఉంటుంది? neck, sir. మెడ దగ్గర. ఓకే, మెడ దగ్గర. ఏ షేప్ లో ఉంటుంది? థైరాయిడ్ గ్లాండ్ ఏ షేప్ లో ఉంటుంది? బటర్ఫ్లై. గర్ల్స్ Yes, లైక్ sir. బటర్ఫ్లై కదా. నెక్స్ట్ Yes, sir. 17th వన్. సారీ, నాట్ 17th వన్. 20th వన్. Gastric cancer, 22nd వన్. bone cancer. ఓకే. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. దీస్ ఆర్ ద వేరియస్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ అనమాట. క్యాన్సర్ లో మనకి స్టేజెస్ ఉంటాయి. స్టేజ్ 0 అంటే అసలు ఉందో లేదో కూడా తెలియదు అనమాట, మనకి ఐడెంటిఫై చేయరు. స్టేజ్ 1 అప్పుడప్పుడే స్టార్ట్ అవుతూ ఉంటుంది. అండ్ వెన్ వీ ట్రై టు ఐడెంటిఫై ఇట్, దెన్ ఇట్ వుడ్ బి వెరీ వెరీ ఈజీ అనమాట. స్టేజ్ 2 అది ఆరిజిన్ అయిన ప్లేస్ దగ్గర నుంచి వేరే వాటికి స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే క్యాన్సర్ అనేది అడ్వాన్స్ అవుతూ ఉంటుందో, అంటే స్ప్రెడ్ అవుతూ ఉంటుందో, అది తగ్గిపోయేది, దాన్ని ట్రీట్మెంట్ చేసే పాసిబిలిటీ తగ్గిపోతూ ఉంటుంది అనమాట. అంటే క్యాన్సర్ని ఎప్పుడైతే మనం ఇనిషియల్ స్టేజ్లో ఐడెంటిఫై చేస్తామో అప్పుడే మనకి రిజల్ట్ అనేది వస్తుంది. 1 సెకండ్, జస్ట్
Yeah, I'm sorry for that. Sorry for the interruption, ma. There was small disturbance. Okay. Now, yeah. Next one is స్టేజెస్ అయిపోయిన తర్వాత ట్రీట్మెంట్ అప్రోచెస్. ఎలా ట్రీట్మెంట్ ఇస్తారు క్యాన్సర్కి? జైన్ ఫస్ట్ వన్ ఈజ్ సర్జరీ. అంటే ఏంటి? ఆపరేషన్ అన్నమాట. సో ఆపరేషన్ చేసి ఏం చేస్తారంటే ఈ క్యాన్సరస్ గ్రోత్ ఉన్న ట్యూమర్స్ ఉంటాయి కదా, ఈ ట్యూమర్స్ ని అంటే పెయిన్లెస్ స్వెల్లింగ్స్ ని వాటిని రిమూవ్ చేస్తారు. రేడియేషన్ థెరపీ. సో ఐ థింక్ ఆల్ ఆఫ్ యు నో రేడియేషన్ అంటే ఏంటి? హై ఎనర్జీ రేడియేషన్ యూజ్ చేసి ఏం చేస్తారంటే ఆ క్యాన్సరస్ సెల్స్ ని చంపేస్తారనమాట. లేకపోతే ఆ క్యాన్సరస్ సెల్స్ ని ష్రింక్ చేసేస్తారు, అంటే పెరగకుండా వాటిని కాంట్రాక్ట్ చేసేస్తారు. కీమోథెరపీ. కీమో అంటే యూజింగ్ ద కెమికల్స్ అనమాట. కెమికల్స్ ని యూజ్ చేసి ఈ క్యాన్సర్ ని కిల్ చేస్తారు. టార్గెటెడ్ థెరపీ, ఆ వర్డ్ లోనే ఉంది ఒక వర్డ్ టార్గెట్ అని. అంటే ఎక్కడైతే క్యాన్సర్ ఉంటుందో ఆ పర్టికులర్ పార్ట్ ని, ఆ పర్టికులర్ ఏరియాని మాత్రం టార్గెట్ చేసి అక్కడున్న క్యాన్సర్ సెల్స్ ని ట్రీట్ చేస్తారు. దాన్ని టార్గెటెడ్ థెరపీ అంటారు. సో సర్జరీ అండ్ రేడియేషన్ థెరపీ, కీమోథెరపీ, టార్గెటెడ్ థెరపీ అండ్ హార్మోన్ థెరపీ. హార్మోన్స్ అంటే ఏంటి? మన బాడీలో హార్మోన్స్ ప్రొడ్యూస్ చేస్తాయి. ఏ గ్లాండ్స్? మనం ఒక టాపిక్ చదివాం కదమ్మా మొన్న, ఎండోక్రైనాలజీ అని. జీన్ సో మనకి ఈ హార్మోన్ లెవెల్స్ కానీ తగ్గినప్పుడు జీన్ వాటికి అబ్స్ట్రక్ట్ చేసే వాటిని క్యాన్సరస్ గ్రోత్ ఉంటే వాటిని హార్మోన్ థెరపీ చేస్తారంటే హార్మోన్స్ రీప్లేస్ చేస్తారు. ఇమ్యూనోథెరపీ, మన బాడీ యొక్క ఇమ్యూనిటీ పవర్, మన బాడీ యొక్క రెసిస్టెన్స్ పవర్ ని పెంచుతారు. దాన్ని ఇమ్యూనోథెరపీ అంటారు. నెక్స్ట్ ప్రెసిషన్ మెడిసిన్. ప్రెసిషన్ అంటే ఎగ్జాక్ట్ గా, అంటే ఎక్కడ డ్యామేజ్ అయింది, ఎక్కడ క్యాన్సరస్ గ్రోత్ ఉంది, దానికి ఇచ్చే మెడిసిన్ ప్రెసిషన్ అంటారు. నెక్స్ట్ 10th వన్ క్లినికల్ ట్రయల్స్. మనం వినుంటాం క్లినికల్ ట్రయల్స్ అని. ఏ మందు అయినా, ఏ టాబ్లెట్ అయినా, ఏ డ్రగ్ అయినా అది మార్కెట్లోకి రాకముందు దాన్ని వేటి మీద ఎక్స్పెరిమెంట్ చేస్తారు? ర్యాట్స్ మీద, ర్యాబిట్స్ మీద, మంకీస్ మీద, వీటి మీద ఎక్స్పెరిమెంట్ చేసి తర్వాత ఏజ్డ్ పీపుల్ మీద అలా క్లినికల్ ట్రయల్స్ చేస్తారు. చేసి అది దాని రియాక్షన్ ఏమీ లేదు, దాన్ని మార్కెట్లో తీసుకురావచ్చు అని యూజ్ చేసి తెలుసుకున్న తర్వాతే దెన్ దే విల్ బి యూజింగ్ ఇట్ అనమాట. నెక్స్ట్ జీన్ థెరపీ. సో మన బాడీలో ఆ జెనెటిక్ సెల్స్ ని ఇంట్రడ్యూస్ చేసి ట్రీట్మెంట్ ఇస్తారు. నెక్స్ట్ వన్ 15th వన్ క్రయోథెరపీ. ఇందాక నేను మీకు చెప్పాను క్రయోథెరపీ అంటే యూజింగ్ ఎక్స్ట్రీమ్ కోల్డ్ టెంపరేచర్స్ టు డిస్ట్రాయ్ ద క్యాన్సరస్ సెల్స్. అంటే రేడియేషన్ థెరపీ, కీమోథెరపీ అండ్ క్రయోథెరపీ, టార్గెటెడ్ థెరపీ, ఇలా రకరకాల థెరపీస్ అన్ని యూజ్ చేసి ఏ థెరపీతో అయితే క్యాన్సర్ ని మనం తగ్గించవచ్చు, ఏ థెరపీతో అయితే ఆ క్యాన్సర్ సెల్స్ ని టోటల్గా ఎలిమినేట్ చేసేయచ్చు అని డాక్టర్స్ ఐడెంటిఫై చేస్తారు. ఏ డాక్టర్ ఐడెంటిఫై చేస్తారు క్యాన్సర్ కి సంబంధించింది? గ్యాస్ట్రోఎంట్రాలజిస్టా, డెంటిస్టా, ఆప్థమాలజిస్టా, లేకపోతే ఆంకాలజిస్టా? ఎనీవన్ రెస్పాండ్? క్యాన్సర్ కి సంబంధించిన డాక్టర్ ఎవరు? ఆంకాలజిస్ట్ అంటారు. నెక్స్ట్ 18th వన్ వాచ్ఫుల్ వెయిటింగ్. వాచ్ఫుల్ వెయిటింగ్ అంటే ఇప్పుడు మనకి డ్రగ్స్ ఇచ్చిన తర్వాత మనకు కూడా మనం ఎప్పుడైనా ట్రీట్మెంట్కి వెళ్ళినప్పుడు, హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ ఏం చేస్తాడంటే ఒక్కసారి ఒక 1 రోజులకి టాబ్లెట్లు రాసేయడు. ఇది 3 డేస్కి వాడండి, తగ్గకపోతే మీరు నా దగ్గరికి రండి అంటాడు. అంటే ఎందుకు అలా అంటారంటే ఈ టాబ్లెట్స్ ఎలా పనిచేస్తున్నాయి, మన బాడీ ఎలా కోఆపరేట్ చేస్తుంది, మన బాడీ ఎలా రెస్పాండ్ అవుతుంది, అంటే ఈ టాబ్లెట్స్ కి మన డిసీజ్ తగ్గుతుందా లేదా అని వెయిట్ చేస్తుంటారు. దాన్ని ఏమంటారు? వాచ్ఫుల్ వెయిటింగ్ అంటారు. నెక్స్ట్ 21st వన్ సపోర్టివ్ కేర్. ఏ జబ్బు వచ్చినా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి యాక్సిడెంట్ అయినా, లేకపోతే మనకి ఏదన్నా మెంటల్ గా, మానసికంగా ఏదైనా ఇబ్బందులు పడినా మనకంటూ సపోర్ట్ ఎవరు ఉండాలంటే మన ఫ్యామిలీ మెంబర్స్ ఉండాలి. మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ సపోర్ట్ లేరు అని అంటే ఆటోమేటిక్గా మనకి ఏమవుతుంది? డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం. అంటే మానసిక బాధ ఎక్కువైపోతూ ఉంటుంది. అయ్యో నాకు ఇలా అయింది, నేనేమి చేయలేని, నా పరిస్థితి ఏంటి అని ఇలాగా
వాళ్ళు మానసికంగా కృంగిపోతూ ఉంటారు. అందుకని ఏం చేయాలంటే సపోర్టివ్ కేర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఏ డిసీజ్కైనా క్యాన్సర్ రాగానే మనకి చుట్టుపక్కల వాళ్ళందరూ మనల్ని వచ్చి మాట్లాడుతుంటారు. జైన్, అయ్యో మీ క్యాన్సరా, ఏ స్టేజ్లో ఉందండి, ఇంకా 1 year ఇచ్చారా టైము, మా పక్కింటి అతను ఉన్నాడండి 1 year ఉంది కానీ 6 నెలల్లోనే చనిపోయాడని చెప్తారు. అప్పుడు మనకేమవుతుంది, మనకు ఒక నెగిటివిటీ అనేది వచ్చేస్తుంది, మనం సైకలాజికల్గా ఎఫెక్ట్ అవుతాం. అలా కాకుండా మన ఫ్యామిలీ మెంబర్స్ మనకి ఎప్పుడు సపోర్ట్ చేయాలి. నెక్స్ట్ 23rd వన్, పెయిన్ మేనేజ్మెంట్. మీరు ఎప్పుడైనా చూడండి, క్యాన్సర్ పేషెంట్స్కి క్యాన్సర్ వల్ల ఎంత బాధపడుతుంటారో ఆ ట్రీట్మెంట్ కూడా అంతే బాధాకరంగా ఉంటుంది. అంటే వాళ్ళ పెయిన్ని విత్స్టాండ్ చేసుకోలేరు. ఆ రేడియేషన్ థెరపీ అని, ఆ కీమోథెరపీ అని భయంకరమైన బాధలు ఉంటుంది. టాబ్లెట్స్ ఎక్కువ మింగాలి, ఆ నొప్పి తగ్గించుకునేదానికి ఇంకా టాబ్లెట్ మింగాలి, గ్యాస్కి టాబ్లెట్ మింగాలి, జైన్ క్యాన్సర్ సెల్స్ గ్రోత్ ఆపడానికి టాబ్లెట్లు మింగాలి, ఇమ్యూనిటీ పవర్ పెంచడానికి టాబ్లెట్లు మింగాలి. ఇలా టాబ్లెట్స్ ఎక్కువ మింగుతా మింగుతా వాళ్ళకి ఏంటంటే అన్బేరబుల్ పెయిన్ అనేది వస్తూ ఉంటుంది. జైన్ అండ్ ఇలాగా దిస్ ఇస్ కాల్డ్ as పెయిన్ మేనేజ్మెంట్. 24th వన్, హైపర్ థెర్మియా మీన్స్ ఎప్పుడైతే ఈ క్యాన్సరస్ ఏరియా ఉంటుందో దాన్ని హై టెంపరేచర్స్కి ఎక్స్పోజ్ చేసి ఆ క్యాన్సర్ని ట్రీట్మెంట్ చేస్తారు. దాన్ని ఏమంటారు, హైపర్ థెర్మియా అంటారు. Now I want one of you to read this, please. Ashik, who is going to read? Yeah, who is going to read this? Good. Oncologist, very good. Yeah, who is going to read this, ma? All of you are unmuted. Please read it. Himabindu? Yes, sir. Yeah, wonderful, ma. Pilogane respond are so sharp and so superior. Okay, now let us read the first one. Treatment approaches. Number 1. Surgery, sir. Second one. Radiation therapy. Third. Chemotherapy. Chemotherapy అంటే ఏంటి? Chemical use చేయడం, sir. Good. Fourth one. Targeted therapy. Targeted therapy. Fifth one. Number 5. Immunotherapy. Good. Number 6. Hormone therapy. Good. Number 7. Stem cell transplantation. Stem cell transplantation. ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఏంటి, ఒక పర్సన్ నుంచి ఇంకొక పర్సన్కి చేయడం అనమాట. హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్, ఐ ట్రాన్స్ప్లాంటేషన్. 75 ఫస్ట్ 2 ఏళ్ళు 2 9 టాటా 38. అమ్మా, రియల్మీ RN3197. I don't know who it is. What's your name, by the way? 3197. 3197. I don't know who it is. Please keep it in. Good. Now, please read the next one, ma'am. Please read the next one. Precision medicine, clinical trials, gene therapy, cryotherapy, watchful waiting, supportive care, pain management, hyperthermia. So these are the 2 topics which we completed today. Even topics complete చేసాం. We have completed 2 topics. One is oncology. And the other one is ఇంకో టాపిక్ ఏంటమా? So we completed this oncology and మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ క్యాన్సర్ తెలుసుకున్నాం, ఆ క్యాన్సర్కి ఎలా ట్రీట్మెంట్ ఇవ్వాలి,
ఆ క్యాన్సర్ని ఐడెంటిఫై చేయాలంటే ఎలాంటి డయాగ్నోస్టిక్ టూల్స్ ఐడెంటిఫై చేయాలని మనం తెలుసుకుందాం. So tomorrow I'll catch you, and because I'm just running out of battery from my mobile, I'll catch you tomorrow. Anyway, it's only 3 more minutes. Let's leave for the day. Thank you. Bye bye.